ప్యాంప్లెట్ కానీ బ్యానర్ కానీ వాల్ రైటింగ్స్ కానీ ఉండటానికి వీలు లేదు. పబ్లిక్ బిల్డింగ్ మీద ఉండటానికి లేదు, ప్రాపర్టీ ప్రెమిసెస్లో కూడా ఉండటానికి వీలు లేదు. కేవలం మెయిన్ రోడ్ల మీద, హైవేల మీద ఇంతకుముందు నుంచే ఉన్న హోర్డింగ్స్లో మాత్రమే వాళ్ళు బ్యానర్లు పోస్టర్లు ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. నేను నిన్న కూడా టెలికాన్ఫరెన్స్లో చెప్పాను, మా ప్రైవేట్ ఓనర్ ఒప్పుకుంటున్నాడు కాబట్టి మేము వేసుకున్నాము అనే కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ ఓనర్ కన్సెంట్ మాత్రమే కాదు, రిటర్నింగ్ ఆఫీసర్ ఇవ్వాల్సిన పర్మిషన్ రావాలి. కాబట్టి సెక్టర్ ఆఫీసర్లు అనేవాళ్ళు ఆ 10 పోలింగ్ స్టేషన్ పరిధిలో 2-3 సార్లునే రోజుకి తిరుగుతారు. అట్లీస్ట్ ఫస్ట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అప్పుడు కూడా తిరుగుతారు. కాబట్టి అది నిజంగా మెషిన్ పనిచేయట్లేదా, లేదా వాళ్ళకి సరిగా కనెక్ట్ చేయటం రాకపోవటం వల్ల పనిచేయట్లేదా అనే అవగాహన ముందుగా మనకి క్విక్లీ రావాలి. కాబట్టి సెక్టర్ ఆఫీసర్లు అండ్ బిఎల్ఓలకి ఇద్దరికీ కూడా ఈవీఎం మెషిన్లు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎట్లా కనెక్ట్ చేయాలి, పింక్ స్లిప్ అంటే ఏంటి, గ్రీన్ స్లిప్ అంటే ఏమిటి, పోలింగ్ అయిపోయిన తర్వాత క్లోజ్ బటన్ ఏ విధంగా చేయాలా, మాక్ పోల్ ఏ విధంగా చేయాలా, మాక్ పోల్ చేసిన తర్వాత ఏ విధంగా క్లియర్ చేసి మళ్ళీ పోలింగ్కి స్టార్ట్ చేయాలా అనేది పోలింగ్ ఆఫీసర్తో పాటు సెక్టర్ ఆఫీసర్కి బిఎల్ఓకి కూడా పూర్తి అవగాహన ఉండాలి. మీరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెట్టే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో పిఓకి ఏ ట్రైనింగ్ ఇస్తామో, ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఏ ట్రైనింగ్ ఇస్తామో దట్ ట్రైనింగ్ సెక్టర్ ఆఫీసర్కి బిఎల్ఓకి కూడా ఇవ్వాలి. బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి వర్కింగ్ టుగెదర్ ఇన్ దట్ పోలింగ్ స్టేషన్ ఆ రోజున. కాబట్టి అందరికీ సేమ్ అవగాహన ఉండాలి. తర్వాత ఇద్దరు సెక్టర్ ఆఫీసర్లకి అండ్ బిఎల్ఓలకి ఇంకొక అవగాహన ఉండవలసిన విషయము, పిఓలు ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఎలక్షన్ అయిపోతూనే ప్యాక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పిఓ డైరీ 17C అనేది రాసుకుని రావాలి. లేకపోతే మెషిన్లు రిసెప్షన్ సెంటర్కి తీసుకురావటము, అక్కడ రిసెప్షన్ జరగటము చాలా ఆలస్యం అయిపోతుంది. ఒకసారి మెషిన్లో పోలింగ్ అయిన తర్వాత అది ఎంత తొందరగా స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి ప్యాక్ చేయాలో అనేదే మన టార్గెట్గా ఉంటుంది. సో అందులో డిలే అవ్వడానికి కారణంలో ప్రధానమైన కారణం 17Cను ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ సరిగా రాకపోవటము, అది రాకుండా అక్కడ సబ్మిట్ చేయకపోవటం వల్ల మేజర్ డిలే జరుగుతుంది. సో ఆ డిలేని మనము తగ్గించాలి అంటే మనకి కూడా అసలు 17C అంటే ఏమిటి, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ అంటే ఏమిటి, వాటిలో ఏం కాలమ్స్ ఉంటాయి, ఏమని ఫిలప్ చేయాలా అనే అవగాహన మనందరికీ కూడా ఈక్వల్గా ఉంటేనే మనం ముందు నుంచి అలర్ట్ చేస్తూ రాయిపిస్తూ సరిగ్గా రాశారా లేదా చూసుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వచ్చినప్పుడు అందజేయడమే తప్ప అక్కడ కూర్చొని రాయించడాలు, అక్కడ కూర్చొని మళ్ళీ ఎత్తుక్కునే పని లేకుండా ఉంటుంది. ముందు నుంచి మనకు అవగాహన ఉండాలి. సో ఎలక్షన్ కోసం తయారీ చేస్తున్నప్పుడు ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ప్రభుత్వ యంత్రాంగం తరపు నుంచి ఎలక్షన్ని నిర్వహించడంలో భాగస్వామ్యం అవుతున్నామో, పోలింగ్ స్టేషన్ పరిధి నుంచి జిల్లా స్థాయి వరకు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు కూడా అందరం ఒకే అండర్స్టాండింగ్తో రూల్స్ మీద కావచ్చు, ప్రొసీజర్స్ మీద కావచ్చు, అందరికీ ఒకే అవగాహన ఉండటము, ఆ రూల్స్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకి ఏదైతే మనము ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరపడానికి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ ఉందో ఆ ఎన్వైర్న్మెంట్ తయారు చేయడం కోసం కూడా మనందరం కూడా ఈక్వల్ రోల్ని టేకప్ చేస్తాం. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉండి ప్రభుత్వ ఎజెండాని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎలా పనిచేస్తామో అంతకు మించి న్యూట్రాలిటీతో, అంతకు మించిన ఫెయిర్నెస్తో ప్రజాస్వామ్య వ్యవస్థని నిలబెట్టే విధంగా, ప్రజలకి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించే విధంగా, వారు వేయాలనుకున్న ఓటు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎటువంటి ప్రలోభాలకు కానీ భయాలకి కానీ లొంగకుండా వారికి ఇష్టమైన వారికి ఓటు వేసే విధంగా వ్యవస్థని తయారు చేయడంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిది సమానమైన బాధ్యత. ఎవరిది తక్కువ ఎవరిది ఎక్కువ కాదు, అందరిది కూడా సమానమైన బాధ్యత ఉంటుంది. కానీ చేయవలసిన పనులు వేరే వేరే ఉండొచ్చు, బాధ్యత మాత్రం సమానంగా ఉంటుంది. ఇంత పెద్ద వ్యవస్థను నడిపించేటప్పుడు ఎవరు చేయాల్సిన పని అనే క్లారిటీ ఉంటే ఆ పనిని అందరం మనం సక్రమంగా చేస్తే
సమానమైన బాధ్యతని అందరం తీసుకుంటే ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మన భవిష్యత్తుని నిర్ధారించే ఎలక్షన్స్ని కండక్ట్ చేయడంలో మనం ముఖ్య భూమిక పోషిస్తాము. చేస్తూ ఉంటారు కాబట్టి టైం ఉంది, మనకు కొద్దిగా ఫెమిలియరైజ్ కావాలి, కొద్దిగా లోకల్ ఎస్హెచ్ఓస్తో సిఎస్తో కొద్దిగా కాన్స్టెంట్ టచ్లో ఉన్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. అదే డే ఆఫ్ పోలింగ్లో కూడా ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే నియర్ బై ఉన్న వాళ్ళు రీచ్ అవుతారు. అంటే మీరు ఆల్మోస్ట్ మీకు 10 to 12 పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి కాబట్టి నియర్ బై ఉన్న వాళ్ళకి మీరు ఆ లోకల్ ఎస్ఐకి చెప్పారంటే వాళ్ళు నియర్ బై ఉన్న వాళ్ళకి ఇంత కమ్యూనికేషన్ చేస్తారు. కాబట్టి మీరు రీచ్ అయ్యేటంటే అక్కడ సిచ్యువేషన్ మనము తగ్గించుకోవచ్చు. సో సెక్టర్ ఆఫీసర్స్ మెయిన్ రోల్. సో కాబట్టి కాన్స్టెంట్ టచ్లో ఉండండి, ఎస్పెషలీ మా డిపార్ట్మెంట్ వాళ్ళతో. సో అంత హోల్ మన ఇంతమంది ఇక్కడ ఇంతమంది లాజిస్టిక్స్ సపోర్ట్ కానీ ఇంతమంది ఇక్కడ పనిచేస్తున్నాము. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మొత్తం దీని ప్రాసెస్ మీద ఉంటున్నారంటే మీ అందరికీ తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ మోటో ఏంటంటే నో వైలెన్స్, నో రీపోలింగ్. ప్రజెంట్ మన ఎలక్షన్ కమిషన్ చెప్పినది. సో దీనికి అందరికీ ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషన్ కింద డిప్యూటేషన్ ఉన్నాం. మేమందరం ఇంక్లూడింగ్ ఎస్పీ కూడా మన కలెక్టర్ మేడం కింద పనిచేస్తారు. కాబట్టి మన టీం అంటే కర్నూలు టీం, సో ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకొని మన ఎలక్షన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. మీ అందరికీ తెలిసి సో లాంగ్ కంటిన్యూస్గా మనం మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఓన్గా మోటివేషన్ చేసుకొని మనం ఎలక్షన్స్ని ఎక్కడ లాస్ట్ ఎలక్షన్స్లో ఎక్కడ రీపోలింగ్ కానీ ఎక్కడ ఎన్సీసీ వైలేషన్స్ కానీ అంటే మేజర్ వైలేషన్స్ ఎక్కడ జరగలేదు. కాబట్టి మనం మేడం లీడర్షిప్లో మనకు ఎలాంటి ఇష్యూస్ లేకున్నట్టుగా ఎలక్షన్స్ మనం కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎలాంటి సపోర్ట్ అయినా మేము ఇస్తాము. సో మీ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని